హలో నేరుగా మన ఈనాటి ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎక్కడో జరిగిన ఏదో సాధారణ కథ కాదు, మేఘన అనే అమ్మాయి జీవితంలో జరిగిన ఒక జుగుప్సాకరమైన సంఘటన. దీన్ని ఒక క్యాంప్ ఫైర్ దగ్గర చెప్పుకునే భయంకరమైన అర్బన్ లెజెండ్లా భావించండి. నిజం చెప్పాలంటే ఇది విన్నాక ఈ రాత్రి మీ గదిలోని చీకట్లోకి చూడాలంటేనే ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంతలా భయపెట్టే ఒక డార్క్ డాక్యుమెంట్ ఇది. నన్ను కాపాడు, నేనింకా అద్దం లోపలే ఉన్నాను. ఒక్కసారి ఊహించండి. ఇది కేవలం భయంతో అన్న మాట కాదు. ఆ వీడియో కాల్లో దీప్తికి అర్థమైన ఒక భయంకరమైన, అసాధ్యమైన నిజమిది. ప్రాణాపాయం నుంచి మన స్నేహితురాలు సురక్షితంగా బయటపడిందని మనం ఊపిరి పీల్చుకున్న వెంటనే సడన్గా కాల్ చేసి నేనింకా ఆ నరకంలోనే ఉన్నాను అని తను చెప్తే ఆ క్షణం ఎంత వణుకు పుట్టిస్తోందో కదా. సరిగ్గా ఈ మాటలే ఈ మొత్తం కథనానికి ఒక డీప్ అండ్ అన్సెట్లింగ్ టోన్ను సెట్ చేస్తాయి. అసలు ఆ అద్దం దాచుకున్న చీకటి రహస్యమేంటి? దాన్నిప్పుడు డీకోడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ పారానార్మల్ శక్తుల గురించి మనకున్న కనీస అవగాహన పూర్తిగా మారిపోతోంది. ఇక్కడ భయంకరమైన లాజిక్ ఉంది. ఆ అద్దం మనుషులను నేరుగా చంపదు. దానికి బదులుగా ఆ దర్పణ ప్రపంచం, అంటే ఆ మిర్రర్ డైమెన్షన్లో చిక్కుకున్న ఆత్మలు బయటికి రావడానికి ఒక మనిషి దేహం కావాలి. అంటే ఇంతకు ముందు ప్రమాదం నుంచి బయటపడిందని అందరూ అనుకున్న దీప్తి నిజానికి ఆమె కానే కాదు. ఆ అద్దం ఆమె రూపంలో పంపించిన ఒక నకిలీ శక్తి. బయట ఉన్నది ఒక ఇంపాస్టర్. ఈ ఒక్క పాయింట్ మొత్తం స్టోరీనే తలకిందులు చేసేస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ గ్లిచ్ అవుతున్న రెస్క్యూ కాల్ వచ్చింది. ఇప్పుడు ఆ చీకటి రాత్రి వాతావరణాన్ని ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఎవ్వరూ లేని ఆ అర్ధరాత్రి సమయంలో మేఘనాకు ఆ వీడియో కాల్ వచ్చినప్పుడు ఎదురైన అతిపెద్ద ప్రశ్న, దీప్తి ఇంకా లోపలే ఉంటే బయటున్నది ఎవరు? ఆ బాధితురాలిలో కలిగే పానిక్ అంతా ఇంత కాదు. దీప్తి ఏడుస్తూ వణుకుతూ బయట నీతోపాటు తిరుగుతున్నది నేను కాదు అని మేఘనాతో ఒప్పుకున్న ఆ క్షణముందే లోపల ఉన్నది నిజమైన దీప్తి అయితే బయట ఇన్ని రోజులు తన పక్కన కూర్చింది, మాట్లాడింది ఎవరు? అబ్బా, ఈ ప్రశ్న వింటుంటేనే గుండె జారిపోయినట్లనిపిస్తోంది కదూ. ఆ వెంటనే జరిగిన దాన్ని చీకట్లో కళ్ళు అని అంటారు. ఆ నిజం తెలిసిన మరుక్షణం ఆ వీడియో కాల్ తీవ్రంగా గ్లిచ్ అవడం స్టార్ట్ అవుతుంది. గ్లిచ్ అవుతున్న ఆ కాల్లో స్క్రీన్ ఒక్కసారిగా పిచ్ బ్లాక్గా మారిపోతుంది. ఆ తర్వాత కెమెరా నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. అప్పుడు దీప్తి వెనుక ఒకరో ఇద్దరో కాదు, వందల కొద్దీ ఆకారాలు నిలబడి ఉండటం కనిపిస్తుంది. వాటన్నింటి కళ్ళు పూర్తిగా నల్లగా, ప్రాణంలేని గుంతల్లా ఉంటాయి. ఆ అద్దంలో చిక్కుకున్న ఆత్మలన్నీ స్క్రీన్ లోపల్నుంచి బయటకు చూస్తూ అంతా కలిసి ఒకే వాయిస్తో తర్వాత నువ్వే అని చెప్పడం ఊహించుకుంటేనే లిటరల్గా గూస్బంప్స్ వస్తాయి. ఇక డిజిటల్ స్క్రీన్ నుంచి భయం నిజ ప్రపంచంలోకి వచ్చిన క్షణం, ప్రతిబింబం ముందుగా నవ్వినప్పుడు సడన్గా ఆ కాల్ కటైపోతుంది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. రాత్రి 2:12 ఆ బెడ్రూమ్ అద్దంలో క్రాక్ క్రాక్ అంటూ పగులు రావటం మొదలవుతుంది. కాని అసలు టెర్రర్ ఎక్కడంటే రాత్రి 2:13 మేఘన నవ్వకముందే అద్దంలోని ఆమె రిఫ్లెక్షన్ ముందుగా నవ్వుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం అద్దం ముందు నిలబడి ఏడుస్తుంటే అద్దంలో ఉన్న మన ప్రతిబింబం మనల్ని చూసి నవ్వుతే ఎలా ఉంటుంది? దానికి మించిన భయం ఉండదు. ఆ వెంటనే రాత్రి 2:14కి ఆ ప్రతిబింబం అద్దం నుంచి నేరుగా నిజ ప్రపంచంలోకే అడుగుపెడుతుంది. ఇది న్యాచురల్ లాస్కే విరుద్ధం. ఆ భయంకరమైన రాత్రి గడిచాక దొరికిన ఆ చివరి రికార్డింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. తెల్లవారింది. అదృశ్యమైన మేఘనా కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కాని ఆమె ఎక్కడా దొరకదు. ఆ గదిలో వాళ్లకు దొరికిందల్లా కేవలం ఆమె మొబైల్ ఫోన్ మాత్రమే. ఆ ఫోన్లో ఒకే ఒక్క వీడియో రిపీట్గా లూప్లో ప్లే అవుతూ ఉంది. మనిషి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయి కేవలం ఆ చివరి క్షణాలను రికార్డ్ చేసిన ఒక ఫోన్ మాత్రమే అక్కడ ఉండటం. అబ్బా, ఆ సీన్ ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది గదా. ఆ ఫోన్లో రికార్డైన ఆఖరి వీడియోలో మేఘనా ప్రాణభయంతో ఏడుస్తూ కెమెరా వైపు చూసి చేసే ఆఖరి హెచ్చరిక వినపడుతుంది. అద్దాలు చూడొద్దు, 2:13కి అస్సలు చూడొద్దు. ఈ మాటలు చెప్పి చెప్పకముందే ఆ చీకట్లోనుంచి అకస్మాత్తుగా ఒక దెయ్యపు చెయ్యి వచ్చి ఆమెను ఒక్కసారిగా అంధకారంలోకి లాగేస్తుంది. ఆ అరుపులు, ఆ చీకటి అన్నీ ఆ కెమెరాలోనే రికార్డైపోయాయి. ఈ సంఘటన తర్వాత బయటకొచ్చిందే ఈ అర్ధరాత్రి 2:13 హెచ్చరిక. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. మేఘనా రికార్డ్ చేసిన ఆ శాపగ్రస్తమైన వీడియో ఇప్పటికీ ఇంటర్నెట్లో ఎక్కడో ఒకచోట తిరుగుతూనే ఉందని ఒక బలమైన రూమరుంది. అందులో ఒక క్యాచ్ ఉంది.
ఆ వీడియోలోని నిజమైన భయానకమైన చివరి దృశ్యం మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో చూస్తే కనిపించదట. రాత్రి సరిగ్గా 2:13 ప్లే చేస్తే మాత్రమే ఆ కర్స్డ్ సీన్ కనిపిస్తుందట. ఆ సమయంలో స్క్రీన్ బ్లాక్ అయిపోయి వీడియో చూస్తున్న వాళ్ల వెనుక ఎవరో నిలబడి ఉన్నట్లు ఆ డిజిటల్ స్క్రీన్లోనే ఒక ప్రతిబింబం కనిపిస్తుందని ఈ లెజెండ్ చెబుతోంది. ముగించే ముందు నాదో చిన్న ప్రశ్న. ఈ ఎక్స్ప్లెయినర్ చూస్తున్న మీకు సరిగ్గా ఈ క్షణంలో మీ కుర్చీ వెనుక ఎవరైనా నిలబడి ఉన్నట్లు లేదా ఒక చల్లటి గాలి మీ మెడను తాకినట్లు ఏమైనా అనిపిస్తోందా? మీ వెనుక ఉన్న చీకట్లో ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నారా? ఒక్కసారి పక్కనున్న అద్దంలోకి గాని నల్లగా మారిన ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్లో కాని చూసుకోండి. ఆ ప్రతిబింబం మీరు కదలక ముందే కదులుతోందేమో గమనించండి. ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఆ స్క్రీన్లలో దాగి ఉన్నది మన సొంత ప్రతిబింబమే అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు, అవునా? కాబట్టి జాగ్రత్త.